హరీష్ రావు సిట్ విచారణ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అయిందా? అందుకే మంత్రులు మాట్లాడేందుకు ముందుకు రాలేదా? తమకు ఎందుకు లేని లైట్ తీసుకున్నారా? ఇటు మున్సిపల్ ఎన్నికల ముందు 8 గంటల విచారణతో హస్తం పార్టీకి నష్టం అన్న భావనలో మంత్రులున్నారా? మంత్రులు మౌనం వహించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలతో కౌంటర్ ఇప్పించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులిచ్చింది. దీంతో నిన్న ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 8 గంటల పాటు పోలీసులు విచారించారు. కాగా హరీష్ రావు విచారణ పట్ల కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుందని, దీంతో కాంగ్రెస్కే నష్టమన్న భావనలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయట. ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు విచారణపై మాట్లాడేందుకు విముక్త వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులను రియాక్షన్ కోరితే నో కామెంట్ అంటూ తప్పుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు కుంభకోణం నుంచి జనాన్ని డైవర్ట్ చేయడం కోసమే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇప్పించారన్న చర్చ నడుస్తోంది. దీనికి తోడు సిట్ అధికారులు వ్యవహరించిన తీరుతో ప్రభుత్వం ఇమేజ్ మరింత డ్యామేజ్ అయిందన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం సైలెంట్ గా ఉండి సడన్ గా నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పడంతో తప్పుడు సంకేతాలు వెళ్లాయని మంత్రులు భావిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావిడి ఎందుకన్న భావనలో మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ సింబల్తో జరిగే ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలతో చేజేతుల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని మంత్రులు భావిస్తున్నారట. అందుకే సిట్ నోటీసుల అంశంపై మంత్రులు మౌనం వహించారని చెప్తున్నారు. మంత్రులే కాకుండా సీనియర్ నేతలు సైతం హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం పట్ల స్పందించేందుకు ముందుకు రాలేదు. దీంతో ఒకరిద్దరు ఎమ్మెల్సీలతో మీడియాతో మాట్లాడించిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హరీష్ రావు విచారణ నేపథ్యంలో గులాబీ శ్రేణులంతా ఒక్కసారిగా కదిలాయి. ఉదయం నుంచి సిట్ విచారణ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా ప్రజాప్రతినిధులు, నేతలు తెలంగాణ భవన్కు పరిమితమయ్యారు. దీంతో ఎన్నికల సమయంలో విచారణ పేరుతో గులాబీ సైన్యాన్ని తట్టిలేపినట్లయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మంత్రులు, నేతలు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ తో జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా సెట్ చేసుకుంటుందో చూడాలి.